నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణ త్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. సముద్రాల రాఘవాచార్య సినిమా సంభాషణల నిఘంటువు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. భారతీయ స్టేట్ బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ జనరల్ మేనేజర్ బి కృష్ణకుమార్. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసిన బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మీ అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. పటేల్ నగర్లో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. నాయకుల పోరాట పటిమ, నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని అందరం కలిసి ప్రజల సమస్యల కోసం పోరాడదామని సురేష్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీని బలోపేతం చేద్దామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన బాపట్ల నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, అభిమానులు, సైనికులు, వీర మహిళలు అందరికీ నా ధన్యవాదములు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా నాయకుని పోరాట పటిమ, నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని మనమందరము కూడా ప్రజల సమస్య పట్ల శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేద్దామని కోరుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని మున్నవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామస్తులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తుతో పాటు భారీ ఏర్పాట్ల మధ్య తిరునాళ్లను నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ భర్త మున్నం అకిరెడ్డి జ్ఞాపకార్థం గ్రామస్తులు విద్యుత్ ప్రభును ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా పాట కచేరీ, కోలాటం ఏర్పాటు చేశారు. అదేవిధంగా గునిమిని పోలిరెడ్డి ఇంటి వద్ద నుంచి పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాపట్ల పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. వీరితో పాటు గ్రామస్తులు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. భారతీయ స్టేట్ బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కావలసిన వారు బ్యాంకులో సంప్రదించాలని డిప్యూటీ జనరల్ మేనేజర్ బి కృష్ణకుమార్ అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా రుణ పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల ఎస్బీఐ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే నూతనంగానే ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఆయన ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలకు 20 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్యాంక్ ఇప్పుడు తోడ్పడుతోన్న సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ సబ్సిడీ రుణాలను మహిళలకు అందజేయాలని కోరారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించడం జరుగుతుందని, అందువల్ల రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రీజనల్ మేనేజర్ సురభి గుణేశ్వరరావు మాట్లాడుతూ సకాలంలో చెల్లించిన గ్రూప్ సభ్యులకు వ్యక్తిగత రుణాలు 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకులో రకరకాల రుణ సదుపాయాలు ఉన్నాయన్నారు. 3వ వ్యక్తిని సంప్రదించకుండా బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందిని మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్, మెప్మా సిబ్బంది, డ్వాక్రా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక 100 గ్రూపులు దాకా మేము ఇక్కడ ఫైనాన్స్ చేస్తున్నాము. 20 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడి నుంచి రుణవితరణ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మనకి మా స్టేట్ బ్యాంక్ తరఫున మీ అందరి కోసం, ప్రజలందరి కోసం మీ లాబీ కూడా మేము ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. ఏటీఎం, మాకు 3 ఏటీఎంలు, 3 క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి కూడా మహిళా మండలి అందరూ కూడా మీరు కూడా మీ గ్రూప్లో డబ్బులు కట్టాలంటే ఈ మిషన్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంకులోనే కట్టుకోవాల్సిన పని లేదు. మీ అప్పు రుణ ఖాతాలో డబ్బులు కట్టాలన్నా, మీ పొదుపు ఖాతాలో డబ్బులు కట్టాలన్నా కూడా ఇక్కడ మిషన్లో మీరు డబ్బులు తీసుకోవడమే కాదు, వేసుకోవడం కూడా తీసుకోవచ్చు. సో అద్భుతమైన సదుపాయం స్టేట్ బ్యాంక్ మీకోసం కల్పించింది. మన మహిళా గ్రూప్కు రుణ మేళ
సందర్భంగా ఈరోజు మన డివిజన్ మేనేజర్ గారు వచ్చారు. ఈ బ్రాంచ్లో నియర్లీ 400 గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా 100% సక్సెస్ చేసి వాళ్ళు ఆ లోన్స్ రికవరీ కూడా 100% ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్స్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే, మన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ లోన్స్ కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్ గురించి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. ఆ సబ్సిడీతో పాటు వాళ్ళు ఫైనాన్షియల్గా మనకు లోన్ కెపాసిటీ ఎవరికి ఇవ్వదలుచుకున్నామో వాళ్ళకు కూడా అన్ని రకాల సహాయం చేస్తారని ఈ సమావేశం సందర్భంగా కోరుకుంటూ. It is a very pleasant experience to have come over here and hand over this particular financial assistance to all of you. In fact, at the outset, thank you all for reposing the faith in State Bank of India. State Bank of India, as I told earlier, we have been in the forefront in taking the cause of the women beneficiaries forward. We have been doing that one through our SHG financing, as well as for the individual beneficiaries like this Swayam Siddha scheme, which bank has been doing on a large scale. So I request each one of you to make use of the financial assistance which the bank is extending, so that each and every lady member which needs to be looked into. The loans which are availed, if it is repaid on time, it will create a good credit history for all of you. సముద్రాల రాఘవాచార్య సినిమా సంభాషణల నిఘంటువు అని రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో సముద్రాల రాఘవాచార్య 57వ వర్ధంతి సభను నిర్వహించారు. సముద్రాలు దాదాపు 100 చిత్రాలకు సంభాషణలు రచించారని ఆయన పేర్కొన్నారు. 1000కి పై చిలుకు పాటలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. సముద్రాలకు ముందు సినిమా సంభాషణలు నాటకీయంగా సహజత్వాన్ని దూరంగా ఉండేవన్నారు. సముద్రాలు సినిమా సంభాషణలకు సహజత్వాన్ని ఆపాదించారన్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సంభాషణలు రాశారన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, డి శ్యామ్యూల్, కాళిదాసు తదితరులు పాల్గొని సముద్రాల సీనియర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పౌరాణిక సాంఘిక ధ్రువతార సముద్రాల రాఘవాచార్యులు లేకపోతే తెలుగు పౌరాణికం లేదు, తెలుగు పౌరాణిక చిత్రాలు లేవు. ఆయన మాటలు కానీ అలాగే సాంఘిక చిత్రాల్లో కూడా అద్భుతమైన పాటలు రచించారు. 1000 పాటలకు పైగా రచించి గీత రచయితగా తన కీర్తిని చాటుకున్న మహానుభావుడు సముద్రాల రాఘవాచార్య గారు తెలుగు చలనచిత్ర సాహిత్య రంగంలో ఒక నిఘంటువు వంటి వారు. తెలుగు చలనచిత్ర సంభాషణ భాషకు భాష్యకారి సముద్రాల వారు. ఒకవైపు జాతీయ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో కారాగారం వేశారు, కారాగారం అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో స్వాతంత్ర పోరాటం చేసి అనేక కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత 1940 సంవత్సరంలో సినీ రంగంలో చేరి 1970 వరకు 30 సంవత్సరాలు ఏకదాటిగా సినీ రంగంలో ప్రవేశించి ఆయనకంటూ ఒక స్థానం సంపాదించుకునేటువంటి లోక కళ్యాణం హిందూ ధర్మ పరిరక్షణకై పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్య స్వామి బాలస్వామీజీ పెనుగొండ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాలెం కాళికమ్మ గుడి వద్ద బాలస్వామీజీకి ఘన స్వాగతం పలికారు. కోలాటం, భజనలు చేస్తూ పాదయాత్రగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఆర్యవైశ్య వాసవి సంఘం స్వామీజీ తోడ్కొని వెళ్లారు. స్వామివారికి అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్ దంపతులు పూలమాలలతో అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల శ్రీనివాసరావు, తూనుగుంట్ల లలితాబాబు, పివి రంగారావు, మురళి, కిషోర్, చంద్ర, రమణారావు, రామకృష్ణ, చేబ్రోలు, విజయలక్ష్మి, శ్వేత, నాళమణిత తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం హిందూ ధర్మ పరిరక్షణకై రైతుల సంక్షేమార్థం పాడి పంటలు పుష్కలంగా పండాలని, గ్రామాల అభివృద్ధిలో ఉండాలని, సకల జనుల శ్రేయస్సు కొరకు ఈ మహాయాత్ర నిర్వహిస్తున్నారు. పెనుగొండ నుంచి తిరుపతి దేవస్థానం వరకు మధ్యలో పాదయాత్రతో బయలుదేరారు. ప్రతి 20 కిలోమీటర్లకి ఒక కళ్యాణం చేయించుకుంటూ
ఈరోజు కర్లపాలెం వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలుకుతున్నాము. రాత్రికి 6 గంటలకి వాసవి కన్యకా పరమేశ్వరి ఆదివైశ్య కళ్యాణ మండపంలో కళ్యాణం జరుగును. 50 మంది భక్తులు అందులో పాల్గొన కోరుతున్నాము. పాడి పంటలు పుష్కలంగా పండాలని, గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలని, అందుకోసం పెనుగొండ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్ర చేస్తున్నట్లు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పేర్కొన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో భక్తులకు సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్ ఆర్యవైశ్య వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తను పుట్టిన కాడి నుంచి తాను ఈ శరీరం విడిచిపెట్టే లోపల తాను ఎవరో తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. ఈ సత్యాన్ని ఎవరు చెప్తారా అంటే గురువులు చెప్తారు. అరే నువ్వు ఎందుకు వచ్చావంటే మనకు తెలీదు. నేను పుట్టాను, చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించాను, వ్యాపారం చేశాను, ఇగో 4 రూపాయలు సంపాదించాను, బిడ్డల కన్నా ఆడకట్టోడు చేశా, వాళ్ళకి బిల్డింగ్లు కట్టించా, చచ్చిపోయాను. ఖచ్చితంగా తేడా. ఈ తేడాని తెలుసుకోవడానికి, ఆ తేడాని తెలుసుకుని ఆచరించడానికి, ఆచరించిన దాన్ని జీవన్ముక్తి పొందడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి సద్గురువు కావాలి. రైతు క్షేమార్థము గ్రామాభివృద్ధి, దానికోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాం. అగ్రికల్చర్ సబ్జెక్ట్ యూనివర్సిటీలో పెట్టాలి, లేనిచో కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ సంబంధించిన ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మా సంకల్పం. ఎందుకంటే రైతు బిడ్డలు కూడా ఈరోజు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు లేదు. మనం అదే ఆహారం తిని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం ఈరోజు వాళ్ళతో సహా. అవునా? ఎంత పురుగు మందు చల్లారో అంతకన్నా మించి చల్లుతున్నారు. అది అందరికీ తెలుసు ఆ విషయం. గుండె మీద చేతి చేసుకొని చెప్పండి రా అంటే అసలు చేతి లేకుండా చెప్తాను ఆ మాట. అవునా? ఏమవుతుంది అంటే తొందరగా పండాలి. కాబట్టి మన వద్దు. సాఫ్ట్వేర్కి ఎంత జీతం అయితే వస్తుందో దానికి ఇంకొక 20-30% ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు రైతు వాళ్ళ కనుక ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీలో కూడా అది ప్రవేశపెట్టి చేస్తుంది. కానీ మనం దాంట్లో అది కొంచెం బాగా దాన్ని పనికిరాదని పక్కన వదిలేస్తున్నాం. కానీ అది ప్రత్యేకంగా యూనివర్సిటీలు పెడితే అందరూ దాంట్లో చదివే వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇంకా రెండో సబ్జెక్టే లేదు. అది ఎప్పుడైతే చేస్తామో భూమాత బాగుంటుంది. భూమాత బాగుంటేనే మనం బాగున్నట్టే. ఎప్పుడైతే భూమి కలుషితమైంది అంటే మనము కలుషితము, మన మనసు కలుషితము, మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలులో వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని బాపట్ల సభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ నిర్వహించారు. ఇఫ్తార్ విందులో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నజీర్ కలిసి పాల్గొని ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షులు అఫ్జల్, గ్రామ పార్టీ అధ్యక్షులు రజాక్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు హుసేన్ బేగ్, టీడీపీ నాయకులు కాసిం మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ముస్లిం సోదర సోదరిమణులు పాల్గొన్నారు. ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల ఆవరణలో జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అధికారులు, పుర ప్రముఖులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధకుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తమిళనాడులో మిళితమైన తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను గుర్తించడమే కాకుండా విశేషంగా పోరాడిన గొప్ప యోధుడన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 50 రోజులకు పైగానే ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చేపట్టిన పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.
మానవులకు సాధ్యం కాదేమో అనిపించేలా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, చీరాల ఆర్టీఓ చంద్రశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డిఈఓ పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ, జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు రామసుబ్బారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి ఆంధ్ర రాష్ట్ర సాధకుడు స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా నేను ఒకసారి ఆయనని మనం స్మరించుకునే అవకాశం వచ్చినందుకు ఆయనకి నివాళులు అర్పిస్తూ మనము ఆయన గురించినటువంటి జ్ఞాపకాలని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం చిన్నప్పటి నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ తర్వాత కూడా అనేక సార్లు ఆయన గురించి మనం తెలుసుకున్నాం, చదువుకున్నాం. తెలుగు వాళ్ళకి తమిళ రాష్ట్రంలో కలిసిపోయి మద్రాసు రాష్ట్రంలో మనం విలీనమైపోయి ఉండి బ్రిటిష్ కాలం నుంచి తెలుగు అనే ప్రత్యేక గుర్తింపు కానీ, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మదరాసీలు అని పేరుతో పిలిస్తే అందులో తెలుగు వాళ్ళు వస్తారు, తమిళ వాళ్ళు వస్తారు, మలయాళీలు, కన్నడిగులు అందరూ వస్తారు. మరి తెలుగు అనేవాళ్ళు ఉన్నారు, తెలుగు భాష అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది, ఈ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అనే ఐడెంటిటీ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం చెన్నై ముఖ్య పట్టణంగా, ఆ రోజు మద్రాసు రాజధానిగా మనం తమిళ రాష్ట్రంలో విలీనమైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించుకొని అక్కడ మనం ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు, అలాంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఉద్యమించి, అది కూడా గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో ఆయన హంగర్ స్ట్రైక్ అంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 50 రోజులు పైగా ఆయన శరీరం కుచించుకుపోయి దహించుకుపోయి ఒక మనిషి ఇలా చేశాడు అని మనం ఈ రోజుల్లో ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమవుతుందా? అతను నిజంగా అమరుడేనేమో, అతనికి నిజంగా ఏదో అమరత్వం ఉండి అంతటి మహాకార్యానికి పూనుకొని దాన్ని సంకల్పంతో పూర్తి చేసి ఆయన ప్రాణదానంతో మనకి గుర్తింపించాడు. ఆయన ప్రాణాన్ని బలి చేసి మనకు గుర్తింపునిచ్చాడు. ఆయన ఇచ్చిన త్యాగ వలన మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం జరిగింది. అది కాకుండా మనకు అప్పుడు ఆయన ఇచ్చిన త్యాగం వలన కేంద్రీయ ప్రభుత్వం తరపున వాళ్ళు ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ కూడా వేశారు. దానివల్ల మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా మిగతా కూడా లాంగ్వేజ్ బేసిస్లో వాళ్ళు దాదాపు 14 రాష్ట్రం నిర్మాణం చేశారు. ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్ మన అందరికీ ఐడెంటిటీ ఉంది. దానికి ఒక ముఖ్యంగా రీజన్ మన పొట్టి శ్రీరాములు గారు ద్వారా ఇచ్చిన త్యాగం. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒమేగా ఆసుపత్రి అంకాలజిస్ట్ డాక్టర్ నన్నపనేని రాజీవ్ మోహన్ తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలో బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించి పలు రకాల సూచనలు చేశారు. మన భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువగా ఆడవాళ్ళు వచ్చే క్యాన్సర్స్ 2. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ అంటే కింద గర్భసంచి కింద ఒక పార్ట్ ఉంటుంది, అందులో వచ్చే క్యాన్సర్. ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ ఇవే. సో వీటికి ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకుందాం. రొమ్ము క్యాన్సర్కి లక్షణాలు ఏంటంటే, ఒకటి గెడ్డ వస్తుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు, నిప్పుల్లో నుంచి బ్లడ్ రావడం కానీ నీరు కారడం కానీ ఇట్లాంటివి జరగచ్చు. లేదంటే గెడ్డలు వచ్చి చర్మము ఎర్రగా మారడము, చర్మంలో గెడ్డలు రావడం ఇట్లాంటివి జరుగుతాయి. లేదు అని అంటే మెడలో గెడ్డలు, ఇక్కడ గెడ్డలు రావడం జరుగుతుంది. సో దీంతోపాటు ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. సో వీటికి మనము వెంటనే డాక్టర్ని లేదంటే మీ దగ్గర లోకల్ డాక్టర్స్ని ఎవరన్నా కలవాలి. కలిసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్తారు ఇది క్యాన్సర్ గెడ్డ లేకపోతే వేరే క్యాన్సర్ కాని గెడ్డలు కూడా ఉంటాయి, ఇదా చెప్తారు. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు.
ఎక్కడన్నా గడ్డలు కనిపిస్తే అప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఇది మీరు ఒక నెలలో ఒక 15 రోజులకు ఒకసారి అలా చేయొచ్చు. అలాగే రొమ్లో కాకుండా చేతి కింద కూడా చూసుకోవచ్చు. చంకల్లో 2 సైడు చెక్ చేసుకుని ఏమన్నా గడ్డలు తగిలితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో దీనికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మ్యామోగ్రఫీలు అవి చేస్తారు. ఇప్పుడు మేము చేస్తున్నాం ఇక్కడ. సో మ్యామోగ్రఫీ చేస్తే ఏంటంటే మన చేతికి కూడా తగలకుండా చెయ్యి కనిపెట్టలేని గడ్డలు ఉంటే అవి మ్యామోగ్రఫీలో బయటపడతాయి. అంటే చిన్న సైజులో, మరీ చిన్న సైజులో క్యాన్సర్ కనిపెట్టి వెంటనే వాటికి సర్జరీ చేసి తీసేయచ్చు. లేదు అని అంటే చాలామంది ఏం చేస్తారంటే గడ్డలు పూర్తిగా పెరిగిపోయాక ఒక 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అయ్యాక వస్తారు. అప్పటికే అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. దానికి సర్జరీలు ఇవేం పనిచేయవు. సో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయాక అది అంత మంచిది కాదు, క్యూర్ అవ్వదు క్యాన్సర్. ఒకవేళ క్యాన్సర్ ఇక్కడే ఉంటే మనం మొత్తం తీసేసి దాన్ని క్యూర్ చేసేయచ్చు. 100% పేషెంట్ లైఫ్ 100% ఉంటుంది. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తిదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు గ్రామాల నుంచి విద్యార్థులు 10వ తరగతి పరీక్ష హాల్ టికెట్లను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు దొంతిబోయిన బల్లారెడ్డి, కుంచెల నర్సారెడ్డి, గోపిరెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందోల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి ఆదివారం ఇది చాలా విశేషమైన పర్వదినంగా భావించి ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించి సేవించారు. అలాగే వారి యొక్క మొక్కుబళ్ళు పొంగళ్ళు కావచ్చు, మరి పసుపు కుంకుమ, అమ్మవారి చీర, పూలదండలు ఇవన్నీ సమర్పణ చేసి అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మరి ఇప్పుడు జరిగేటువంటి పరీక్షా కాలం, విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ చిరంజీవులంతా కూడా మరి బ్యాచులుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సంపాదించాలని, అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు భవిష్యత్తులో మరింత అభివృద్ధిగా ఉండాలని వారిని కూడా కూర్చోబెట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈరోజు వెనిగొండ వాసవి క్షేత్రానికి సంబంధించినటువంటి పీఠాధిపతి ప్రజ్ఞానంద భారతీ మహాస్వామి వారు ఈరోజు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి వారు స్వయంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి అనుగ్రహ భాషను ఇస్తూ ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులందరికీ కూడా సకల విధ యోగక్షేమాలు అమ్మవారు అనుగ్రహిస్తుందని, అమ్మవారి దర్శన భాగ్యంతో ఎంతో గొప్ప అనుభూతి కలుగుతోందని వారు అనుగ్రహ భాషను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు విచ్చేసిన భక్తులందరికీ దాతల సహకారంతో ప్రసాద వినియోగ ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి కాలంలో చెవి, ముక్కు, గొంతు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెవి, ముక్కు, గొంతు ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ మెండు అవంతి సూచించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొని చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు, నివారణ చర్యల గురించి వివరించారు. ఇది కాకుండా సమ్మర్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ముక్కు నుంచి బ్లడ్ కారుతుంటుందండి చాలామందికి. స్పెషలీ పిల్లలు ఎక్కువగా బయట ఎండలో ఆడుతున్నప్పుడు బాగా వేడి గాలి, వడగాలి రావడం వల్ల ముక్కులో ఏవైతే మనకి చీమిడి లాంటిది సెక్రిషన్స్ ఉంటాయో అవి గట్టిగా పడిపోయి అవి రాలి రక్తం కారుతుంటుంది అన్నమాట. సో ఇలాంటప్పుడు పిల్లలు సాధ్యమైనంత వరకు బాగా ఎండలో బయటకు వెళ్ళి ఆడుకోకుండా నీళ్ళలో ఆడుకునేటట్లు చూడాలి. రెండోది వీళ్ళు ఎప్పుడైతే ఈ రక్తం పడుతుందో అప్పుడు కంగారు పడిపోకుండా
కొంచెం వాళ్ళు ముందు కొంగోమని చెప్పి ముక్కుని ఇలా ప్రెస్ చేయమని చెప్పాలండి. ఒక 2 నిమిషాలు ప్రెస్ చేసి ఐస్ పెడితే ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టెస్ట్లు అవి చేసి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇది జస్ట్ ఎండ వల్ల వస్తుందా అన్నది నిర్ధారించి చెప్తారు. సో ఈ తేమ మెయింటైన్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో దొరికే వ్యాస్లిన్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ కొంచెము ఒక పల్చగా ముక్కులో రాసుకొని నేజల్ డ్రాప్స్ ఉంటాయి, సెలైన్ నేజల్ డ్రాప్స్ అని చెప్పి, లేదా కాసిన వేడి నీళ్ళల్లో ఒక చిటికెడు ఉప్పు వేసి ఆ నీళ్ళు ఒక 2 బొట్లు ముక్కుల్లో వేయటం వల్ల కూడా ఎక్కువ పొడి బారిపోకుండా ఇలాంటి రక్తం కారణం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలు వేసవకాలంలో తీసుకుంటే మంచిది. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం శివారు తూర్పుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు 2వ రోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విద్యాధర శర్మ శిష్య బృందం ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ, అయ్యప్ప స్వామి పూజ, ప్రత్యేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని నూతనంగా నిర్మించిన కోదండరామస్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా స్వామివారి విగ్రహాలను ధాన్యాభిషేకం, పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని విద్యాధర శర్మ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దంతాల పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాపట్ల సృజన దంత వైద్యశాల దంత వైద్య నిపుణురాలు డాక్టర్ సృజని తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్య సేవలు అందించడంతో పాటు దంతాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి పలు రకాల సూచనలు చేశారు. చిన్నపిల్లలు కూడా జనరల్ పాలపల్లే కదా, అవి ఊడిపోతాయి కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ అలా నెగ్లెక్ట్ చేయకుండా పుట్టిన పాప దగ్గర నుంచి అంటే ఫీడింగ్ ఇచ్చాక, పాలు ఇచ్చాక చిన్న దూదితో క్లీన్ చేయడం, చిన్న చిగుళ్ళని క్లీన్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తూ ఉండాలి. పిల్లల్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. పిల్లలకి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ లాంటివి వాడుతూ ఉంటే చిన్నపిల్లల్లో క్యావిటీస్ అనేవి రాకుండా ఉంటాయి. అదంతా క్షేమం అన్నది ఫస్ట్ గమనించుకొని చెక్ చేయించుకొని చిన్న నల్లగా కనిపించిన పళ్ళు ఏమైనా నల్ల రంగులో మార్పునట్టు అనిపిస్తే వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలోని హెల్త్ కేర్ మెడికల్ ఆవరణలో బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు ఒమేగా క్యాన్సర్ వైద్యశాల వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మంది రోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అల్లూరు బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఒమేగా క్యాన్సర్ వైద్యశాల ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ నన్నపనేని రాజీవ్ మోహన్ ఉచిత వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులు రెహమాన్ మాట్లాడుతూ గుంటూరు ఒమేగా క్యాన్సర్ వైద్యశాల వారి సౌజన్యంతో అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను 150 మందికి ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్షను ప్రైవేట్ వైద్యశాలలో చేయించుకోవాలి అంటే 5,000 రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజీ నాగకిషోర్, బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ ఆర్గనైజర్ శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరులో బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి మెడికల్స్లో ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ గారు సుమారుగా ఒక 150 మంది పైగా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ అల్లూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఈ క్యాంపును వినియోగించుకున్నారు. బగళాముఖి ఆలయానికి వాసవి పీఠాధిపతి ప్రజ్ఞానంద మహాస్వామి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా లోకాయుక్త చైర్మన్ రజనీ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ పెనుగొండ క్షేత్రంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద మహాస్వామి వారు తిరుమల పాదయాత్ర సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభముతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమం స్వామివారి స్వయంగా చేయడం గమనార్హం. దేవస్థానానికి సంబంధించిన అన్ని విషయాలను ఈవో నరసింహమూర్తి ద్వారా తెలుసుకుని వచ్చిన భక్తకోటికి అనుగ్రహ భాషణం చేశారు. ఎప్పటి నుంచో ఈ ఆలయానికి రావాలని ఉన్న ఈ రోజు గోవింద దర్శనానికి వెళుతూ ఆమె దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తపరిచారు. వారి వెంట పరిసర గ్రామాల నుంచి అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం తరపున అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త న్యాయాధికారిని ఉయ్యూరు రజనీ వెంకట రత్నాకర్ రెడ్డి దంపతులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కార్యనిర్వహణాధికారికి అనేక సూచనలు లిఖితపూర్వకంగా తెలిపారు. వారు చెప్పిన సూచనలు తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతితో నిర్వహించగలనని ఈవో ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. వీరి వెంట ప్రోటోకాల్ ప్రకారం చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా, పిట్టలవానిపాలెం తహసీల్దార్ ధూళిపూడి వెంకటేశ్వరరావు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. లోకాయుక్త దంపతులకు ఆలయం తరపున దుశాలువ, శేషవస్త్రం అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు. పిట్టలవారిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో నిర్వహిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంతెన సుబ్బరాజు సూచించారు. శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం ఈఎన్టీ మరియు దంత వైద్య సేవలను ఉచితంగా అందజేశారు. ప్రతిరోజు సాధారణ వైద్య సేవలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా నెలలో ప్రతి ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య పరీక్షలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయి ఆరోగ్య హాస్పిటల్లో ఆదివారం నాడు స్పెషలిస్ట్ తోటి కూడా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది ఎవ్రీడే ఉంటుంది. ఓపీ ఈ స్పెషలిస్టులు ఏమన్నా ఆదివారం నాడు వస్తున్నారండి. ప్రతి ఆదివారం వేరే వేరే స్పెషలిస్టులు వస్తారు. తర్వాత ఏ స్పెషలిస్ట్ వస్తున్నారు అనేది ఆ వారానికి 2 రోజుల ముందర అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అలాగే చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఇవాళ ఏమన్నా ఈఎన్టీ డెంటల్ డాక్టర్లు వచ్చారు. మొత్తం 50 మంది పేషెంట్లు చూశారండి. ఇవి వస్తున్నాయి, అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 50 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు అని టీడీపీ నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు పటాన్ రాజేష్ అన్నారు. ఏరియా వైద్యశాలలో ఎంపీటీ కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు 124వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రేమ, సహనం, ఓర్పు, హింస, హరిజనోద్ధరణ అనే 5 ప్రధాన అంశాలను తీసుకుని ఆంధ్రుల యొక్క ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తమాసు సత్యనారాయణ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ జంగా జ్యోతి ప్రసాద్, ప్రకాష్, బూర్లే అనిల్, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా ప్రేమ, సహనం, ఓర్పు, అహింస, హరిజనోద్ధరణ అనే 5 అంశాలనే ప్రధాన ఆయుధాలుగా తీసుకొని మరి మొక్కవోని దీక్షతో ఆయన ఆ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేసి 50 రోజుల పాటు మరి ఆయన ఆహారం తీసుకోకుండా ఆంధ్రుల యొక్క ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసినటువంటి గొప్ప ఆమరణ నిరాహార దీక్ష మరి ఆ రోజు ప్రపంచ తెలుగు వారందరికీ కూడా మరి ఆర్యవైశ్యుల్లో అంత గొప్ప నాయకుడు, వారి యొక్క గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప ధీరుడు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని ఏబీవీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు ఆచంద్ర అన్నారు. బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పడానికి కూడా బాధాకరంగా ఉందన్నారు. బాపట్లలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. వెంటనే విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిషత్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాపరంగా
ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పడానికి కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కనపడుతుంది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్రంలో ఏదైతే 2019కి ముందు ఉన్నటువంటి ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఆ రోజు తొంగలోకి దొక్కి ఈరోజు వాటి గురించి మాట్లాడకపోవడం కూడా చాలా బాధాకరం. ఏదైతే ఈ సూపర్ 6ల పేరుతో ఈ రాష్ట్రంలో అధికారం కోసం అనేక వాగ్దానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి, అలాగే ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుని మెరుగైన మార్గంలో నడిపిస్తానన్నటువంటి ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6లను గాల్లోకి వదిలేసి బడ్జెట్లో లెక్కల గారడీగా వాటి శాంక్షన్స్ కోసం కేటాయించినటువంటి నిధులను కూడా ఈరోజు వారు కేటాయించకపోవడం పట్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. సముద్రాల రాఘవాచార్య సినిమా సంభాషణల నిఘంటువు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. భారతీయ స్టేట్ బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం డిప్యూటీ జనరల్ మేనేజర్ బి కృష్ణకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.